లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా? రెండు మ్యారేజ్లు బెస్ట్ కాదు, అక్రమ సంబంధం కూడా బెస్ట్ కాదు. ఏంటండి ఏం నేను కరెక్ట్గానే విన్నానా? మీరు కరెక్ట్గానే విన్నారు. కాకపోతే మనం పెళ్ళి చేసుకోకుండా ప్రశాంతంగా తిరగడం బెటర్. అది అలా ఎంతకాలం ఒక్కరితోనే ఉండలేరు కదా అలా అయితే. ఎన్ని రోజులైనా మనకు నచ్చిన వాళ్ళతో మార్చి తిరగవచ్చు. దాని ఏం ప్రాబ్లం? కరెక్ట్ అంటారా? మన జనరేషన్ అంటే మన హిందూ ధర్మం ప్రకారం అలా ఉండొచ్చు అంటారా? హిందూ ధర్మత్వము మీరు మాట్లాడుతున్నప్పుడు మరి వేరేటోళ్ళందరూ ఆ ధర్మం మీద ఆధారపడి లేరు కదా ఆడవాళ్ళందరూ. ఆడవాళ్ళే కాదండి, అమ్మాయిలు అంటే అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు కదా. అబ్బాయిలు కూడా కుక్కర్లో పెట్టి చంపేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి దాన్ని ఏమంటారు? కానీ అమ్మాయిలు డ్రమ్మలు పెట్టి చంపేస్తారు కదా, మనం ఏం చేయలేం దానికి. అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు, మరి ఏమంటారు? ఈ జనరేషన్లో అలా మారిపోయింది, ఏమంటారు దాని గురించి? ఏం చెప్పలేం, పీస్ఫుల్గా బతకాలి అంతే. అంతే. ఇట్లా తిరగాలి, రోడ్డు మీద తిరగాలి, బతకాలి, మ్యారేజ్ చేసుకోకుండా ఉండాలి. అవును, మీకు మ్యారేజ్ అయిందా లేదా ఇంతకీ? ఐఎమ్ సింగిల్. అయిందని చెప్తున్నారు మీ ఫ్రెండ్స్. ఈ వీడియో వైరల్ అవుతుంది, మీ భార్య ఇంటికి వస్తే ఆ తిండి కూడా పెట్టదు మీకు. లవ్ మ్యారేజ్ అయ్యింది కానీ సింగిల్ అని అబద్ధం చెప్తున్నారు. ఇంటికి వెళ్తే భోజనం కూడా పెట్టదు మీ భార్య. ఇప్పుడు ఇక్కడ నేను సింగిల్ అయినా ఉన్నాను, నా పక్కకి ఎవరు లేదు. రిలేషన్ గురించి అడుగుతున్నామండి. మీకు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్, ఏం మ్యారేజ్ అయిందని అడిగాను. సింగిల్ అని చెప్తున్నారు మీరు, దాని గురించి? మీరు నా పెళ్ళి చూడలేదు, వాళ్ళు కూడా నా పెళ్ళి చూడలేదు. వాళ్ళు చెప్తున్నారుగా పెళ్ళైందని. అంటే ఇప్పుడు ఆయనకు కూడా పెళ్ళి అయింది, లవర్ ఉంది. సో ఆయన చెప్పిండు, నేను కూడా చెప్పిన. నేను చెప్పినంత మాత్రాన్ని మీకు ఉందని చెప్పలేదు కదా పెళ్ళి అయినా సింగిల్ మ్యారేజ్ అని. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మరి బాగుందా లైఫ్? నేను మీకు చెప్పలేదనే చెప్తాను, నేను లవ్ మ్యారేజ్ చేసుకోలేదని.